హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శిరీష. ఈరోజు అయితే చాలా సింపుల్గా గోబీ 65 చేస్తున్నానండి. గోబీ 6 కోసం ముందుగా మనమైతే మసాలాలు ప్రిపేర్ చేసుకున్నామండి. ఒక గిన్నెలో కొంచెం సాల్టు, అలానే 1 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, స్పూన్ ధనియాల పొడి, 1 పావు టీ స్పూన్ మిరియాల పొడి, అలాగే కొంచెం సోయా సాస్ వేసుకోవాలి. సోయా సాస్ అయితే 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేశాను. తర్వాత ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నిటిని కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. నెక్స్ట్ అయితే ఇందులో కొంచెం వాటర్ వేసి మసాలాన్నిటిని బాగా కలుపుకోవాలి. అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచి వేసే కాబట్టి నాకు కొంచెం తొక్కులుగా అనిపించింది, అందుకని వాటిని తీసేస్తున్నాను. మీరు మిక్సీలో వేసేస్తే చక్కగా మెత్తగా నలిగిపోయింది. ఇందులో ఇప్పుడు ఒక 2 కప్స్ బియ్య పిండి యాడ్ చేసుకోవాలి. నేనైతే చిన్న కప్తో 2 కప్పులు బియ్య పిండి తీసుకున్నాను. 1 కప్పుతో కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. నెక్స్ట్ అయితే ఈ పిండి అంతటిని కూడా చక్కగా బాగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. మనకి బజ్జీల పిండి ఎలా అయితే ఉండిద్దో అలా ఉంటే సరిపోయిద్దండి. కాలీఫ్లవర్ మొక్కలకి కోటింగ్ పట్టేలాగా ఉండాలి. కాలీఫ్లవర్ మొక్కలను కూడా చక్కగా మీడియం సైజులో కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. వాటర్లో కొంచెం సాల్ట్ వేసి వాటర్ని బాగా చక్కగా మరిగించేసి ఆ వాటర్ని కాలీఫ్లవర్ ముక్కల్లో వేసి ఒక 5 నిమిషాలు ఉంచినట్లయితే మనం తిరిగి కాలీఫ్లవర్ని చక్కగా ఏ రెసిపీకి కావాలంటే ఆ రెసిపీని యూజ్ చేసుకోవచ్చు. నేనైతే చక్కగా వాటర్లో ఒక 5 నిమిషాల పాటు కాలీఫ్లవర్ ముక్కల్ని ఉంచాను. నెక్స్ట్ అయితే ముక్కల్ని సపరేట్ చేసేసేసి మనం ముందుగా కలిపి పెట్టుకున్న బియ్య పిండి మిశ్రమంలో కాలీఫ్లవర్ ముక్కను అయితే వేసేసేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. నిమ్మకాయ రసం పిండాను. ఇంకా అంతటిని కూడా బాగా కలిసేలాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ అయితే ఆయిల్ పెట్టేసేసి ఆయిల్ వేడైన తర్వాత ఇంకా మనం కలిపి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని డీప్ ఫ్రై చేసుకోవడమే. నేనైతే ఇక్కడ అన్నిటిని కూడా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాను. చక్కగా బయటికి వెళ్ళే పని లేకుండా మా పిల్లలకి మంచిగా ఈవినింగ్ స్నాక్స్ టైంలో నేను చేశానండి. మీరు కూడా అలాగే పిల్లలకి బయట ఏ తెచ్చి పెట్టకుండా ఇలాగా చక్కగా గోబీ తెచ్చుకోండి. గోబీ 65 ఇంట్లో చేసుకోండి. సాస్తో తినండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. నేనైతే మిగిలిన వాటిని అన్నిటిని కూడా చక్కగా ఫ్రై చేసేసాను. చాలా అంటే చాలా ఈజీగా ఉంది కదా రెసిపీ. అంతేనండి, వేడివేడిగా గోబీ 65 రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. సాస్తో తింటే అంతే అద్భుతంగా ఉంటుంది. వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.